ప్రభుత్వం వచ్చి 14 నెలలు కావస్తుంది. అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చేకి సంక్షేమ పథకాలను సూపర్ 6 అని ప్రచారం చేసుకున్నారు. ఎందుకంటే అంత మీడియా మిత్రులకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ అందరూ తెలుసు. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో ఇడిసినింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టి మేనిఫెస్టో ఇడిచినారు. అలాంటిది ఈరోజు ఆయన గత ఎన్నికలలో అచ్చెన్నాయుడు ఆయన 14 నుంచి 19 వరకు మంత్రి, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు ఆయన. అదేవిధంగా పోయిన ఎలక్షన్ అప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న మనం చూసినాం. ఆడబిడ్డ నిధి ప్రతి అక్కా చెల్లెమ్మకి ఎంతమందికి ఉంటే అంతమందికి మేము ఖచ్చితంగా ఇంట్లో ఒకరుంటే ఇద్దరున్నా ముగ్గురుంటే 4,500, 4 ఉంటే 6,000 ఇస్తామని ప్రచారం చేసినారు. మంత్రి చేసినారు. చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు. అలాంటిది ఈరోజు అన్యాయంగా ప్రజలను మోసం చేసి వాళ్ళు ఏదో ఒకటి మేము ఆ సీట్లో కూర్చున్నలా తప్ప వేరే ప్రజలకు ఏదో చేస్తామనే విధంగా కాదు అది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాలు ఏం చెప్పినాడో తూచా తప్పకుండా కరోనా ఉన్నా కానీ ఆయన మనం మాట ఇచ్చినామో మాట తప్పకూడదనే విధంగా ఆ విధానంతో ఆయన ప్రతి ఒక్కరికి ఏమేమి చేసినాడో అవన్నీ మొత్తము అక్కా చెల్లెమ్మలకి డిబేట్ ద్వారా చేసింది మనం చూసినాం. ఎందుకంటే 5 సంవత్సరాలు అది దాన్ని వీళ్ళు బేస్ చేసుకొని మేము కానీ అవే రెట్టింపు చేసి అమ్మవారిని తల్లికి వందనమని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అది నీరు కార్చిన మనం చూస్తున్నాము. కొంతమందికి నాకు తెలిసి 87 లక్షల మంది ఉన్నారు మనకి తల్లికి వందన అమ్మఒడి పిల్లలు. అలాంటిది నాకు తెలిసి 30 లక్షలు 40 లక్షలు కానీ వేయలే వాళ్ళ అకౌంట్లకి. అవి కానీ చాలా మందికి 8,000, 6,000, 11,000, 13,000 అలాగే పడినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బయటపడితే మనకేమన్నా సంక్షేమ పథకాలు మళ్ళీ వస్తాయేమో రావేమో అనే భయం ప్రజల్లోన సృష్టిస్తున్నారు. అలాంటిది ఈరోజు వీళ్ళు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చేసినాడు, ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి అయినా అలాంటి వ్యక్తితో ఈరోజు మన ఆడబిడ్డ నిధని నిన్న చూసినాం. వాళ్ళకి అంత ఆడబిడ్డలకి 15,000 ఏళ్ళంటే రాష్ట్రాన్ని నమ్ముకోవాలంటారు. అంటే మీరు ఎందుకు మోసం చేసేక అంటే మోసం చేసి మీరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పకుండా వేసేది కాదు. మీరు మోసం చేసి అధికారంలో సీట్లో కూర్చోవాలి అంతే. అయినాక ప్రజల సంబంధం వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళు తర్వాత మాకేం వేయట్లే ఓట్లే అనే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. మేము మాత్రం మీరు ఈ సూపర్ 6 ఏం చెప్పినారో మేము ఆ సూపర్ 6 చేసేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. మేము ప్రజలు లేకపోతాము. ఖచ్చితంగా ఏమేమి చేసినా సూపర్ 6 అవన్నీ ఖచ్చితంగా మీరు అమలు చేసే తీరాలా. ఇప్పుడు అంటున్నాడు ఆయనేమో చంద్రబాబు నాయుడు ఏమో అయిపోయా సూపర్ 6 అన్నీ వేసేసినాము, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నేలకు మందం అంటాడు. అంటే మీరు ఎవరన్నా మాట్లాడితే మీ నేలకు కోసేస్తానని అనుకోకున్నట్ల అది ఇంత గ్యాప్ పెట్టినాడు ఆయనేమో సంక్షేమ పథకం సూపర్ 6 మొత్తం వేసేసినామంటాడు. ఆయన మంత్రి ఆయనేమో ఒకసారి పోయినసారి కానీ మేము ఉన్నాం, పార్టీ లేదు బొక్కలేదు అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన నోటితోనేమో లేదు ఆడబిడ్డ నిధి లేదు అది వేయాలంటే మేము రాష్ట్రాన్ని అమ్మాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలా అంటున్నాడు. ఇలాంటిది కోరు వీరిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎవరైనా సంక్షేమ పథకాలు అడిగే తలకే ఏదో ఒకటి కేసు అంటారు. ఎవరినో మొత్తం డైవర్స్ మొత్తం మీడియా అంతా అక్కడ పోవాల. ఇప్పుడు మద్యం కేసులోనైతే అసలు ప్రభుత్వం కొనుగోలు చేసింది, ప్రభుత్వం చేసింది అదంతా. అలాంటిది వీళ్ళు అదే పనికే. అంటే వీళ్ళు దేన్ని డైవర్ట్ చేయాల, ఈ ప్రజల్ని డైవర్ట్ ఎట్లా చేయాలంటే ఈ సంక్షేమ పథకాలు వేయలేక ఇప్పుడు చూడు రైతు భరోసా అంటే రైతు భరోసా 2 సంవత్సరాలు అయిపోయా, 2 సీజన్లు అయిపోయా, ఇది ఇంతవరకు రూపాయి లేదు. వీళ్ళు ఒక్కరు అసలు సంక్షేమ పథకాలు అనేది వాళ్ళు సూపర్ 6 అనేది గాలికి వదిలేసి ఓన్లీ వీళ్ళు ఎవరిని జైలుకి వెళ్ళా, ఎవరిని లోటు పెట్టాలా, ఎవరిని మీద దాడి చేయాలా, ఏ అధికారిని
దాడి చేయాలనేది అదే ఉంది తప్ప వీళ్ళకి మీరు మాత్రం ఎంత డైవర్స్ పార్టీకి చేసినా మేము మాత్రము ఆడబిడ్డ అనేది వేసేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు ఆశ చెప్పి అక్కా చెల్లెమ్మలకి మీరే చెప్పినారు 15,000 15,000 అన్నారు, మళ్ళీ 18,000 మీరు అన్నారు, మేము కాదు. మీ మాటలు విని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తూచే తప్పు చేసినాడు కాబట్టే, సంక్షేమ పథకాలు చేసినాడు కాబట్టే ఈయనలో ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే మేము వేస్తాం, దానికన్నా రెట్టింపు వేస్తాం అనే విధంగా చెప్పినారు కాబట్టే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినారు. అంటే మీ మీదేమి మీరు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వేసేదేమి ఈయన వేయకుండేదేమని అనే విధంగా మీకు ఓట్లేసి గెలిపించినారు. మేము మాత్రము దానికి మీరు ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమేమి సూపర్ 6 ఏమేమి చేసినారో ఆ సూపర్ 6 పథకాలు మొత్తము జనాలకు వేసే వరకు మేము జనాలు లేకపోయి ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాము. అక్కా చెల్లెమ్మలకి ఇప్పుడు మేము కానీ ఈ విశ్వస్థాయి సమస్యలు పెట్టినాము. మా కాన్షియన్స్ అయిపోయినాయి, మండలాలు అయిపోయినాయి. మళ్ళీ ప్రతి గ్రామం తిరుగుతాం. గ్రామం తిరిగి మీరు ఏమేమి మోసం చేసినారో ఇవన్నీ ప్రజలకు చెప్పుకుంటూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పోయి ఇంటి దగ్గరికి పోయి ఖచ్చితంగా మీ మోసాలు మీరు ఈ సంక్షేమ పథకాలు ఈ ఆడబిడ్డనేది వేసేంత వరకు మిమ్మల్ని మాత్రము మీ కాలర్ పట్టుకొని ఖచ్చితంగా ఆ ఆడబిడ్డని వేసే వరకు ఇడిసే ప్రసక్తి లేదు. ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం.